హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. బొమ్మలా ఉండిపోయిన అనుని చూసి అను ఏమైందని అంజలి కదిపేసరికి తెలివిలోకొచ్చి, "వదిన ప్లీజ్ నువ్వెళ్ళవా? నేను పెట్టుకుంటాను" అని మాట్లాడుతుందే కానీ వెనుక రామ్ చేసే పనులకి ఆమెకి ఒళ్ళు జలదరిస్తుంది. మెలికలు తిరుగుతున్న అనుని చూసి, "అరే ఏమైందను? ఒకసారి నన్నొచ్చి చూడని" అని అంజలి అంటూ ఉండగా, అను డోర్ క్లోజ్. "ప్లీజ్ వదినా నేనే వస్తాను" అంది తడబడుతూ. ఎందుకంటే అప్పటికే రామ్ చేతులు అను వీపును దాటి నడుం దగ్గరకు వచ్చేశాయి. డోర్ వేసి రామ్ చేయి పట్టుకొని, "ఏంటండి ఇది? మీకేం చెప్పాను" అంది చిరుకోపంగా. అంటే అను అది కళ్ళ ముందు ఇంత అద్భుతాన్ని పెట్టుకొని ఎవడైనా కళ్ళు మూసుకొని ఉంటాడా అన్నాడు రామ్ అను వైపే చూస్తూ. అతని చూపులు గమనించి తనని తాను చూసుకొని బయట సర్చేసుకుంది అను వెనక్కి తిరిగి. "ఏ అను ఏంటది? నువ్వు అలా కప్పేసుకుంటే ఎలా" అన్నాడు రామ్ విచారంగా. "ఆ అద్భుతాన్ని మిస్ అయినందుకు చాలు, ఇప్పటికే చాలా చూశారు కానీ ఇక మీ రూమ్కి వెళ్ళండి, లేదంటే ఈసారి నేనే వదినని పిలుస్తాను" అంటుంది వేలు చూపిస్తూ. "ఏ ఏంటి బెదిరిస్తున్నావా" అంటాడు రామ్ అను పైకి ఒరిగి. తన పైకి వస్తున్న అతని ఛాతీపై చేతులుంచి, అదే అనుకోండి, కానీ ఫస్ట్ మీరిక్కడి నుంచి వెళ్ళండి" అంది అను. "వెళ్తాలే కానీ ఇంత కష్టపడి ఇక్కడికొచ్చినందుకు నాకేమీ లేదా" అన్నాడు రామ్ మెల్లగా. అతనిపై ఉన్న ఆమె చేతులు తీసి ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ, "రామ్ వేషాలు అర్థమైనాను, అలాంటివేమీ లేవు, కానీ మీరింక ఇక్కడే ఉన్నారే అనుకోండి, ఏం చేస్తానో నాకే తెలియదు, కాబట్టి ఇక" అని అంటూ అతని చేతులు తీసి డోర్ వైపు చూపించింది. "పెద్ద రాక్షసివి నువ్వు" అని ఉడుక్కుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి బయటికి చూశాడు, ఎవరైనా ఉన్నారేమోనని. అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగి అనుని పిలిచాడు. "ఏంటండి" అంటూ అను దగ్గరికి వెళ్ళింది. "అది" అంటూ చుట్టూ ఒకసారి మళ్ళీ చూసుకుని, "లవ్ యూ బంగారం" అంటూ పెదవులపై చిరు ముద్దిచ్చి అక్కడి నుంచి పారిపోయాడు. రామ్ చేసిన చిలిపి పనికి ఒక్క క్షణం అలానే ఉండిపోయింది అను. తర్వాత చిన్నగా నవ్వుకుంటూ తలుపులు వేసుకుని స్నానానికి వెళ్ళింది. ఆ రోజంతా బంధువులతో కబుర్లు చెప్తూ గడిపేశారు 2 ఇళ్లల్లో. మరుసటి రోజు ఎవరి ఇంట్లో వాళ్ళు కొత్త దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు. ఆ స్వామి ప్రసాదం తీసుకొని తమ కొత్త జీవితం ఆనందమయంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు నలుగురు. ఆ తర్వాత పంతులు గారు పెట్టిన ముహూర్తానికి దాంపత్య పూజ చేయించారు. అప్పటి వరకు బానే ఉన్నా ఎందుకో శోభనం అనగానే అను మనసులో కంగారు మొదలైంది. అంజలికి చెప్దామని అనుకుంది కానీ మళ్ళీ ఆగిపోయింది. పూజ అవ్వగానే అనుకి చీర మార్చడానికి తీసుకెళ్ళింది అంజలి. చీర మార్చుతూ అనుని గమనించింది అంజలి. చేతులు తెగ పిసికేస్తూ గోళ్ళు కొరికేస్తూ టెన్షన్ పడుతున్న ఆమెను చూసి "అను" అని పిలిచింది అంజలి. ఆ పిలుపు కూడా పట్టించుకున్నంతగా తన ఆలోచనల్లో మునిగిపోయింది అను. అంజలి ఆమెని కదిపి పిలిచేసరికి, ఏంటి వదినా" అంది కంగారుగా. "అరే ఏమైంది తల్లి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ముందు ఆ గోళ్ళు కొరకడం ఆపు" అంటూ చేతులు పట్టుకొని ఆమె ఎదురుగా కూర్చొని, "టెన్షన్గా ఉందా" అని అడిగింది. ఆ మాటకి అవును అన్నట్టుగా తలాడించి, "వదినా నీకు కూడా ఆ రోజు ఇలానే భయం వేసిందా" అని అడిగింది. ఆ మాటకి నవ్వుతూ, "నాకే కాదమ్మా, ఈరోజు ప్రతి ఆడపిల్లకి ఇలాంటి భయం, కంగారు మామూలే, కానీ మనం వాటిని పక్కన పెట్టి భర్తతో మనసు విప్పి మాట్లాడితే సగం భయం పోతుంది తెలుసా" అంది అంజలి. "నిజమా వదినా" అని అడిగింది అను. "అవును తల్లి, ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతున్నా నువ్వే రేపు నీ జీవితాన్ని సంపూర్ణం చేసుకొని సంతోషంగా ఉంటావు. ఇంతకంటే నీకు నేను ఎక్కువ చెప్పకూడదు, కానీ అస్సలు భయపడకు సరేనా" అంది అంజలి. అంటూ తల ఊపి తనని తాను ఒకసారి అద్దంలో చూసుకుంది. అక్కడ ఈశ్వర్ కూడా రామ్తో మాట్లాడుతూ పంచె కట్టి అను కన్నా ముందే అతన్ని గదికి పంపించాడు. ఆ గదిలోకి అడుగు పెట్టగానే అందంగా పువ్వులతో అలంకరించిన మంచం అతనికి స్వాగతం పలికింది. ఆ మంచాన్ని చూసి నవ్వుకుంటూ పక్కన చూసేసరికి స్వీట్స్, ఫ్రూట్స్ ఉన్నాయి. చుట్టూ ఉన్న క్యాండిల్స్లోని పరిమళం అతన్ని మరొక లోకంలోకి తీసుకెళ్తుంటే దానిని ఆస్వాదిస్తూ అను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
కొద్దిసేపటికి అతని ఎదురు చూపులు ఫలించి తలుపు తెరుచుకుంది. అంజలి అనుని లోపలికి పంపి వెంటనే తనే తలుపు వేసేసింది. తెల్ల చీరలో మెరిసిపోతూ ఉన్న అనుని చూసి రామ్ మైమర్చిపోయాడు. నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి చేరుకున్నాడు. రామ్ అంజలి అనుని లోపలికి పంపి వెంటనే తలుపేసేసింది. అతను తన దగ్గరికి రాగానే అనులో టెన్షన్ మరింతగా పెరిగిపోయి చేతులు వణకడం మొదలుపెట్టాయి. పాల గ్లాసు ఊగడంతో ఏ అను ఏమైంది అంటూ రామ్ ఆ చేతిని పట్టుకుని తీసుకెళ్ళి మంచంపై కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని తను సగం తాగి అనుకి ఇచ్చాడు రామ్. అను మిగిలిన పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది. అను టెన్షన్తో చేతులు నలుపుకుంటుంటే రామ్ ఆ చేతులు పట్టుకొని కూల్ అను అంటూ ఆమెకు దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అది ఆఫీసర్ అని అను అంటుంటే ఆమె నోటిపై వేలుంచి ప్లీజ్ అను, ఆఫీసర్ అని మాత్రం పిలవకు, నాకు ఏదోలా ఉంది అన్నాడు. ఏదోలా అంటే అంది అను ఆ వేలుని తీసి. అంటే పెళ్ళాం మొగుడితో మాట్లాడుతున్నట్టు లేదు, ఎవరో నా కింద పనిచేసే కానిస్టేబుల్ పిలిచినట్టు ఉంటుంది. అందుకని ప్లీజ్ ఈరోజు నన్ను ఆఫీసర్ అని పిలవకు అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. అవునా, సరే ఆఫీ అంటూ నాలుగు ఖర్చుకొని సారీ రామ్ గారు అంది అను. ఓయ్, మళ్ళీ ఈ గార్లు బోర్లు ఎందుకు రామ్ అను అని అన్నాడు రామ్. నో లేదండి, భర్తని ఎప్పుడు పేరు పెట్టి పిలవకూడదంట, మా అమ్మ చెప్పింది అంది అను. అవునా, పోనీ అందరి ముందు వద్దులే, కానీ ఒకసారి రామ్ అని పిలవా, నీ నోటితో పిలిస్తే వినాలని ఉంది అని అడిగాడు. రామ్ మాటలు విన్న అను బొగ్గపైన వేలు పెట్టుకుని ఆలోచించి, సరే నా మాట కాదు, మీ మాట కాదు, నాకైతే మిమ్మల్ని బావా అని పిలవాలనుంది, అలా పిలవనా అని అడిగింది అను. ఆహా, బావా ఎంత ముద్దుగా అడుగుతున్నావు బంగారం, నువ్వు అడిగితే కాదంటానా, నీ ఇష్టం బంగారం, అలానే పిలువు అంటూ ఆమె దగ్గరికి లాక్కున్నాడు. అప్పటి వరకు మామూలుగా ఉన్న అనుకి రామ్ దగ్గరికి లాక్కోగానే మళ్ళీ ఆమెలో కంగారు మొదలైంది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న రామ్ ముందు మాటలతో మురిపించి తర్వాత ఆమెను మెల్లిమెల్లిగా తాకుతూ తన పెదవులు అందుకున్నాడు. అను అంజలి చెప్పినట్టుగా తన మనసులోని భయాన్ని పక్కన పెట్టి రామ్కి అనుకూలంగా సహకరిస్తూ ఉంది. రామ్ కూడా ఆమెలోని కంగారు భయం పోగొట్టి దూకుడుతో కాకుండా ప్రేమగా ఆమెను తన సొంతం చేసుకున్నాడు. ఆ రాత్రి వారి జీవితంలో మర్చిపోలేని మధుర అనుభూతుల్ని పంచింది. రామ్ అను పక్కకి ఒరిగి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అను పూర్తిగా రామ్ భార్యగా మారి అతన్ని హత్తుకుని నుదుటిపై ముద్దు పెడుతూ ఐ లవ్ యూ రామ్ అంది. ఆ మాట వినగానే రామ్కి ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం వేసి ఆమెను ఇంకా దగ్గరికి హత్తుకుని ఐ లవ్ యూ బంగారం, లవ్ యూ సో మచ్ అంటూ మళ్ళీ ఆమెను ఆక్రమించుకున్నాడు. మన విక్రమ్ తను ఏం చేస్తున్నారో చూద్దాం. పూజ అవ్వగానే విక్రమ్ తనుజలను గదిలోకి పంపించారు. అప్పటి వరకు ఏదోలా మేనేజ్ చేశారు, కానీ గదిలోకి వెళ్ళేసరికి ఇద్దరికి టెన్షన్ మొదలైంది. ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండానే చెరువైపు తిరిగి చాలాసేపు అలానే ఉండిపోయారు. ఆడపిల్ల తను సిగ్గుపడుతుందంటే అర్థం ఉంది, కానీ నేనెందుకు ఇలా టెన్షన్ పడుతూ ఉన్నాను? రే విక్రమ్, నువ్వు ఇలానే ఉంటే మన గురించి తను తప్పుగా అర్థం చేసుకుంటుంది, వెళ్ళి మాట్లాడు అని తనని తనే మోటివేట్ చేసుకుని తనుజ దగ్గరికి మెల్లిగా తను అని పిలిచాడు. ఆమె వెంటనే వెనక్కి తిరిగి ఏంటండి అంది. ఎంతసేపు ఇలానే నించుంటాం, కాళ్ళు వేగుతున్నాయి, కూర్చుందామా అని అడిగాడు విక్రమ్. సరేనండి అని అతని వెనకాల వెళ్ళి బెడ్ పైన కూర్చుంది. 5 నిమిషాల తర్వాత చేతిలోని పాల గ్లాస్ విక్రమ్ చేతికిచ్చింది. అతను అవి తీసుకొని తాగుతూనే ఆమెను గమనించాడు. బెదురు చూపులతో కంగారు పడుతూ ఉంది ఆమె. విక్రమ్ సగం తాగి మిగిలినవి తనూజకు ఇచ్చాడు. ఆమె మాట మాట్లాడకుండా వెంటనే తాగేసి గ్లాస్ పక్కన పెట్టింది. ఇంకా ఇలానే ఉంటే లాభం లేదని ముందుగా విక్రమ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. తను నీకేమీ ఇబ్బంది లేదుగా, ఇప్పుడు ఇదంతా నీకు ఓకేనా అని అడిగాడు విక్రమ్. అతని మాటలకి ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడుతూ తలూపింది. సరే, ముందు మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం, సరేనా అన్నాడు విక్రమ్. సరేనండి అంది తనుజ.
తను అందరి ముందు ఓకే, కానీ మనం ఇద్దరం ఉన్నప్పుడు మాత్రం నన్ను విక్కీ అనే పిలువు. ఇంతకుముందు పిలిచేదానివే అలా అన్నాడు విక్రమ్. అయ్యో! వద్దండి. అప్పుడంటే మనం ఫ్రెండ్స్ కనుక అలా పిలిచేదాన్ని. కానీ ఇప్పుడు మనం భార్యాభర్తలం. అలా పిలవకూడదు అంది తను. ఏ ఎందుకు పిలవకూడదు? భార్యాభర్తలమైతే ఏంటి? మనం ఫ్రెండ్స్ కాకూడదా ఏంటి? ప్లీజ్ తను అని అన్నాడు విక్రమ్. అది కాదండి అని తనూజ అంటుంటే ఆమె పెదవులపై వేలుంచి ఉష్ ఇప్పుడే కదా చెప్పాను విక్కీ అని అన్నాడు విక్రమ్. అతను చేసిన పనికి ఆమెకి నోటి మాట రాక అలానే ఉండిపోయింది. మెల్లిగా విక్రమ్ చూపు ఆమె మోమును దాటి అదురుతున్న ఆ పెదవులపై పడింది. చెర్రి పండులా ఎర్రగా ఉరిస్తున్న ఆమె అదరాలు విక్రమ్లోని కోరికలను నిద్రలేపాయి. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అతని వల్ల కావడం లేదు. మెల్లిగా వేలును తీసి ఆమె పెదవులు నిమురుతూ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఆమె కంగారుగా వెనక్కి జరగబోతుంటే నీకిష్టం లేదా అన్నాడు చిన్నగా. దానికి తనూజ అవును కాదు అన్నట్టుగా తల ఊపుతూ ఉంటే ఆమె చేతులు పట్టుకొని రిలాక్స్, టెన్షన్ పడకు, నీకిష్టం లేకుండా ఏమీ జరగదు సరేనా అంటూ ఆమెకు దూరంగా జరిగి సోఫా దగ్గరికి వెళ్తుంటే అక్కడికెందుకు అంది తను. ఏం పర్వాలేదులే తను, నువ్వు బెడ్ పైన పడుకో, నాకు ఇక్కడ ఓకే అన్నాడు విక్రమ్. అది కాదు విక్కీ అని ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ బయట చెంగుని వేలికి చుట్టుకొని ఆలోచించింది. కొద్దిసేపటికి ఐడియా అని అనుకుని తను కూడా వెళ్ళి సోఫాలో విక్రమ్ పక్కనే పడుకుంది. తనుని చూసి విక్రమ్ ఆశ్చర్యంగా ఏంటిది అన్నాడు. భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే కదండి అంది తను విక్రమ్కి ఇంకా దగ్గరికి జరుగుతూ. ఏంటిది నీకిష్టం లేదన్నావుగా అన్నాడు విక్రమ్. అమ్మాయిలు అంతేనండి, లేదనే అంటాం. అంటే దాని అర్థం ఉందని, అంతే కానీ ఇలా దూరంగా పడుకోమని కాదు అంది తనూజ. వామ్మో! ఇన్ని రోజులు ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే అంటే ఏంటో అనుకున్నా కదా అన్నాడు విక్రమ్ గుండెలపై చేతులు వేసుకొని. అతని మాటలకి యాక్షన్కి తనూజ కిలకిలా నవ్వుతూ ఉంది. ఆమె నవ్వును చూసి విక్రమ్ కింది కొంగి అంటే నీకు ఇష్టమేనా అన్నాడు. తను సమాధానం చెప్పలేక అవును అన్నట్టుగా తలాడించింది. ఆమె సిగ్నల్ ఇవ్వగానే విక్రమ్ ఇక వెంటనే తనుని తన చేతిలోకి తీసుకొని ఆమెను మంచంపై పడుకోబెట్టి అతను కూడా ఆమె పక్కకి చేరాడు. తను సిగ్గుతో అతని వైపు చూడలేక చేతులతో మొగాన్ని దాచుకుంది. విక్రమ్ ఆమె చేతులను తీసి మూసి ఉన్న ఆమె కళ్ళపై తీయటి ముద్దుని ఇచ్చాడు. విక్రమ్ అలా ముద్దు పెట్టగానే తనుజకు తన ఒంట్లో నరాలు ఒక్కసారిగా జివ్వుమన్నాయి. ఆ తర్వాత విక్రమ్ ఆమె ముక్కుపై పెదవులతో రాస్తూ రాస్తూ ఒక్కసారిగా పెదవులు అందుకున్నాడు. తను మెల్లిగా ఆ ముద్దుకి మెల్ట్ అవుతూ విక్రమ్ తలలో వేలు పెట్టి నిమురుతూ ఉంది. కొద్దిసేపటికి ఆమె పెదవులు వదిలి తన కళ్ళలోకి చూశాడు విక్రమ్. అప్పటికే తను సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది. తర్వాత విక్రమ్ లైట్స్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు. ఆ లైట్ వెలుగులో తనూజ ఇంకా అందంగా కనిపించింది విక్రమ్కి. ముందుగా ఆమె చెంపలపై ముద్దు పెడుతూ మెల్లిమెల్లిగా వారి మధ్య ఇన్ని రోజులున్న దూరాన్ని చెరిపేస్తూ ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా రామ్కి మెలకువ వచ్చింది. తన చేతులపై తల పెట్టుకుని ముడుచుకొని పడుకున్న అనుని చూసి రాత్రి జరిగింది గుర్తొచ్చి బ్లష్ అవుతూ ఆమె పెదవులపై నిమిరాడు. రామ్ గారు ప్లీజ్, నాకు ఓపిక లేదు అంది అను చిన్నగా. నువ్వు లేచావా అన్నాడు రామ్. లేవడానికి అసలు మీరు పడుకొనిస్తేగా అంది అను మూతి ముడుచుకొని. సారీ రా అంటూ దగ్గరికి తీసుకొని బాగా ఇబ్బంది పెట్టానా అంటూ తల నిమిరాడు. మరీ అంత కాదనుకో, కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది, పైగా నిద్ర వస్తుంది అని అంది అను. అవునా, ఇప్పుడు పడుకుంటే ఎలా అను అన్నాడు. ఎలా అంటే ఏంటి, నాకు నిద్ర వస్తుంది అంతే అంది అను. అది కాదురా బంగారం, మనం కాకినాడ వెళ్ళాక నీ ఇష్టం వచ్చినప్పుడు లే, కానీ ప్లీజ్ ఇప్పుడు మాత్రం పడుకోకు అన్నాడు. ఇప్పుడు ఎందుకు వద్దు అంది అను ఆవలిస్తూ. ఎందుకంటావేంటి, ఇప్పుడు కానీ మనం తొందరగా బయటికి వెళ్ళలేదనుకో ఇక చూసుకో అందరూ మనల్ని ఏడిపిస్తూ ఉంటారు అన్నాడు రామ్. అంతేనంటారా అంది అను. అంతేకాని నైట్ నువ్వు ఒక మాట చెప్పావు గుర్తుందా అని అడిగాడు రామ్. నేనా, నైటా, ఏమో నాకు గుర్తులేదండి అంది అను బెడ్షీట్ పైకి లాక్కుంటూ.
అది కాదు బంగారం, నన్ను బావ అని పిలుస్తానన్నావుగా అన్నాడు రామ్. ఓ అదా, సారీ అండి మర్చిపోయాను. ఇక నుంచి అలానే పిలుస్తాను అంది అను. అదిగో మళ్ళీ అండి అంటావు అన్నాడు రామ్. ఓకే బావా, నువ్వు ఎలా చెప్తా అలానే సరేనా అంది అను. "ఉమ్, అది నా బంగారం అంటే అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని గుడ్ మార్నింగ్ చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రామ్. అతను స్నానం చేసి వచ్చేసరికి అను ఇంకా అలానే పడుకుంది. ఆమెను ఎలాగోలా లేపి తీసుకెళ్ళి షవర్ కింద నిలబెట్టి తొందరగా స్నానం చేసి రమ్మని వచ్చి వాళ్ళ గదిని చూసి నవ్వుకున్నాడు. మంచం చుట్టూ పువ్వులతో పాటు అక్కడక్కడ పడి ఉన్న వాళ్ళ బట్టలు తీసి ఒక పక్కన పెట్టి ఆ బెడ్షీట్ కూడా తీసేశాడు. అప్పటికి అను వచ్చి రామ్ చేతిలో ఉన్న దుప్పటిని లాక్కొని, అయ్యో ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు బావా అంది. నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి, ఇది మన రూమ్, క్లీన్ చేసుకుంటే తప్పేముంది, ముందు నువ్వు వెళ్ళి చీర కట్టుకొని రా అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు అనుకి స్నానం చేసి టవల్ చుట్టుకొని వచ్చిందని. వెంటనే తనను తాను చూసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చీర మార్చుకొని వచ్చింది. రామ్ అప్పటికే కొత్త బెడ్షీట్ వేసి ఆ రూమ్ మొత్తం క్లీన్ చేసేశాడు. తర్వాత ఇద్దరూ ఒకేసారి బయటికి వెళ్ళారు. అప్పటికి అనసూయ మాత్రమే లేచి దేవుని పూజ కోసం ప్రసాదం రెడీ చేస్తుంటే అను వెళ్ళి గుడ్ మార్నింగ్ అత్తమ్మ అంది. తలకి టవల్ చుట్టుకొని చక్కగా చీర కట్టుకొని నుదుటిలో సింధూరం, ముఖానికి బొట్టు పెట్టుకుని ఉన్న అనుని చూసి అనసూయ మెటికలు విరుస్తూ, నా బంగారు తల్లి అప్పుడే లేచిపోయావా అంది. లేచానత్తయ్య, ఇంతకీ మీరేం చేస్తున్నారు, మంచి వాసన వస్తుంది అంటూ అను స్టవ్ దగ్గరికి వెళ్ళబోతుంటే అనసూయ ఆమెను పట్టుకొని ఆపింది. రాత్రి లేటుగా పడుకోవడంతో విక్రమ్కి ఇంకా మెలకువ రాలేదు. కానీ తనూజ మాత్రం ఎక్కడ లేటుగా లేస్తానేమోనన్న భయంతో అలారం పెట్టుకుని మరీ పడుకుంది. ఎందుకంటే అత్తారింట్లో అంతసేపు పడుకోకూడదని. అలారం ఆరవ్వగానే మోగుతూ శబ్దం చేయడంతో తనూజకు మెలకువ వచ్చి ఎక్కడ విక్రమ్ లేస్తాడేమోనని అలారం వెంటనే ఆపింది. పక్కకు చూసేసరికి తనను చుట్టుకొని చంట పిల్లాడిలా పడుకున్న విక్రమ్ని చూసి ఆంటీ అంటున్నట్టుగా అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పటికే కూడా విక్రమ్ ఇంకా పడుకొనే ఉన్నాడు. ముందుగా వెళ్ళి అతనికి కాఫీ తెచ్చి లేపుదామనుకుని కిందకి వెళ్ళింది. తనూజ వెళ్ళేసరికి రాజశేఖర్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నారు. ఆయన్ని చూసి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మావయ్య గారు అంది. ఆయన నవ్వుతూ గుడ్ మార్నింగ్ రా తల్లి అని, కాఫీ తాగుతావా అమ్మా అని అడిగాడు. లేదు మావయ్య, పూజ అయ్యే వరకు నేనేమీ తాగను, ఆయనకు కాఫీ తీసుకెళ్దామని వచ్చాను అంది. అవునా, అయితే వెళ్ళమ్మా, మీ అత్తయ్య కిచెన్లోనే ఉంది అన్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.